సీనియర్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం కానీ, అలానే ఆయన్ని కూడా ఒక సంబంధం లేనటువంటి ఒక కేసులో ఆయన్ని ఎవరో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఆయన ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఎక్కడ ఎవరి మీద ఏం కేసు పెడతారు దానికి సంబంధం కూడా ఉండవల్ల ఎక్కడ ఎవరిని తీసుకెళ్లి పెడతారు అనేది అర్థం కావట్లా. సో తప్పకుండా ఒకటైతే తెలియజేస్తా ఉన్నాం, ఈ బెదిరింపులకి వీటికి భయపడే మనస్తత్వం అయితే వైఎస్ఆర్సీపీలో ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్తారు, మీరు పోరాటంలో దిగినారు, ప్రతిపక్షం చేస్తున్నటువంటి అరాచకాలను ముందుకు తీసుకెళ్లడంలో మన వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది, ఎన్ని ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశిస్తా ఉన్నారు. సో తప్పకుండా వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు వాటికి సంబంధించి అందరూ కూడా ప్రిపేర్ అయిపోయినారు. వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఏ రోజైనా జరుగుతాయి, ఎటువంటి పరిస్థితుల్లో వాటికి భయపడాల్సిన అవసరం లేదని. తప్పకుండా కూడా ఏది జరిగినా ఏ నాయకుడికి జరిగినా కూడా పార్టీ అంతా కూడా కలిసికట్టుగా ఉంటుందని మాత్రం మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను.